ఎంఎస్పీ ఆధారంగా రాష్ట్రంలో మనం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని చేపడుతూ వస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని వాళ్ళు ప్రకటించిన ఎంఎస్పీ ధర ప్రకారం తీసుకోకుండా కొద్ది మాత్రమే తీసుకొని మిగతాన్ని వదిలేసే కార్యక్రమం సరైనది కాదని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి చేస్తా ఉన్నాం. మరికొన్ని పంటలకు కేవలం ఎంఎస్పీ ప్రకటించి వదిలేయడం కూడా కాదు. నేను ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే ఆ పంటను కూడా తప్పనిసరిగా ఆ ఎంఎస్పీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ పంటని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాని నుంచి తప్పించుకునే కార్యక్రమం చేయవలసింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వాలు కూడా సూచన చేస్తా ఉన్నాం.